హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హెచ్ఆర్. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ అని చెప్పను కానీ కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి, లాస్ట్లో చెప్తాను. సో రివ్యూ ఆఫ్ ది దేవరా పార్ట్ 1 స్టారింగ్ ఎన్టీఆర్. సో సినిమా గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఒక్క వీడియో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నేను కెమెరా ముందుకి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను. సో ప్రస్తుతానికి వాయిస్ పైన పిక్చర్స్, దాని రిలేటెడ్ పిక్చర్స్ మాత్రమే వస్తాయి. సో ఇంకా నేను కనిపించేది నెక్స్ట్ వీడియోలో అయితే కనిపిస్తాను అనమాట. ప్రస్తుతానికి అయితే కుదరదు. సో ఇదంతా పక్కన పెట్టి ముందు సినిమా ఎలా ఉందని అడిగితే ఒక్క లైన్లో చెప్పాలంటే సినిమా మీరు చూడాలా వద్దా అని ఈ చిన్న కన్ఫ్యూజన్లో కనుక మీరు ఉంటే కనుక జస్ట్ గో ఫార్ ఇట్. వెళ్ళిపోండి దగ్గరలో ఉన్న థియేటర్స్. మోస్ట్ ప్రిఫరబుల్ గో ఫర్ సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే మాస్ సినిమా, పెద్ద హీరో సినిమా కాబట్టి కొద్దిగా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. సినిమాకి వెళ్ళేది మనం ఎంజాయ్ చేయడానికి. ఆ ఎంజాయ్మెంట్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. లేదు మేము మల్టీప్లెక్స్లో చూస్తారన్న యో విష్. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే కనుక ముందు పాజిటివ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ ఈజ్ ఎక్సలెంట్. వరల్డ్ బిల్డింగ్ నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ నాకు చాలా డౌట్స్ అయితే నాకైతే నిజంగా నేను సినిమా వెళ్ళి చూసేంత వరకు నాకైతే ఎలాంటి హైప్ కానీ ఏదీ లేదు. అసలు హోపే లేదు. హైప్ కాదు, హోపే లేదు. ఏదో ఒకటి అవుతుంది, నాకే అంతగా ఎక్కలేదు. ట్రైలర్స్ కానీ అవి కానీ మ్యూజిక్ అసలు సెట్ అవుద్దని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఫస్ట్ హాఫ్ అయితే చెక్ పెట్టేసింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వరల్డ్ కావచ్చు, దాని చరిత్ర కావచ్చు, ఐ మీన్ సమ్ పాస్ట్ స్టోరీస్ అవి కావచ్చు, చాలా వరకు కూడా డీటెయిల్గా ఉండి చాలా వరకు సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉన్నాయి. ఆ స్టోరీ మనకు అర్థం కావడానికి చాలా వరకు హెల్ప్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దాంతో ఉండే బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ అనిరుద్ధ్ అయితే కుమ్మ అవతలేసాడు. నేను అసలు సెట్ అవ్వడేమో అనుకున్నా. అనిరుద్ధ్ మామూలుగా అయితే పాప్ మ్యూజిక్ కొడతారు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాలో అనిరుద్ధ్ ట్రాక్ అనేది మీకు కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. మామూలు అనిరుద్ధ్ స్టైల్ కన్నా ఇది కొద్దిగా చేంజ్ అయితే కనిపిస్తుంది. సాంగ్స్ వదిలేసి మిగతావి బీజిఎమ్స్ కానీ అవి కానీ నేను చెప్పేది కొద్దిగా క్లాసికల్ టచ్ అని చెప్పలేను, కానీ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈ సినిమా వరకు. ఇంకా విజువల్స్ అవి కానీ చాలా వరకు వర్కౌట్ అవుతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ విజువలైజేషన్ చాలా బాగుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సాంగ్స్ విజువలైజేషన్స్, ముఖ్యంగా ఆయుధ పూజ విజువలైజేషన్ అనేది, ఆయుధ పూజ వచ్చే ఎలిమెంట్స్ అనేవి చాలా వరకు చాలా బాగా క్యాప్చర్ చేశారు. చాలా సెట్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ దో దే ఆర్ ఆర్టిఫిషియల్, చాలా వరకు న్యాచురల్గా తీసుకురావడానికి ట్రై చేశారు. మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆయుధ పూజలో ఈవెంట్ అనేది, మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో ఆ పార్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వాస్ టూ ఎక్సలెంట్. ప్రీ ఇంటర్వెల్ అని కాదు, ఫస్ట్ హాఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా అనేది ఒక హైలో వెళ్తుంది. సినిమా చూసాక బ్లాక్ బస్టర్ టాక్. ఇంకా సినిమా చూసిన తర్వాత అందరికి ఒకటే మైండ్, బ్లాక్ బస్టర్ సినిమా అన్నట్టుగా పడిపోయింది. సెకండ్ హాఫ్ గురించి నేను నెగిటివ్ సెక్షన్లో మాట్లాడతాను. సో దీస్ ఆర్ ది పాజిటివ్స్ ఆఫ్ దేవరా పార్ట్ 1. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే గనక అన్ఇంపాక్ట్ఫుల్ క్లైమాక్స్ అనేది మనకు అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అసలు మామూలుగా అయితే ఇంపాక్ట్ఫుల్గా లేదంటే దేవరా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. అసలు సినిమా చూసి వచ్చిన తర్వాత ఒకటే మైండ్లో రన్ అవుతుంది, అరే ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమారా అని. అంత స్కోప్ లేదని అనుకున్నాను సినిమా చూశాక, నా ఒపీనియన్. తర్వాత ఆలోచిస్తే మేబీ దేర్ ఇస్ ఇంకా స్టోరీ ఏమైనా ఉండొచ్చు. నేను అది స్పాయిలర్ సెక్షన్లో మాట్లాడతాను. ఈ యొక్క వీడియో మాత్రం కొద్దిగా లెంత్ ఉంటుంది, ఓపిక పట్టండి. మీకు స్పాయిలర్స్ అక్కర్లేదు అనుకుంటే కనుక రివ్యూ వరకు చూసేసి ఆపేయండి. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్ ఈజ్ అంత ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైకి మనం ఎక్కడో ఉండిపోతాం. సినిమా ఇంకా పగిలిపోయిందిరా, అయిపోయింది సినిమా, హిట్, బ్లాక్ బస్టర్ అన్న మైండ్ సెట్తో ఉంటాం. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఈవెన్ దో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ ఒక్కొక్కటి అవుతున్నా అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఉండవు. ఈ సినిమాలో మెయిన్ ఆర్క్ అంతా క్యారెక్టర్సే. వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ అయినా కానీ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ డ్రామా వర్కౌట్ అయితే కానీ మొత్తం వర్కౌట్ కాదు. కానీ ఈ సినిమాలో డ్రామాని ఎన్టీఆర్ యాక్టింగ్ అనేది డామినేట్ చేసేసింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ తప్ప సినిమా నుంచి బయటకు వచ్చాక వీళ్ళిద్దరు తప్ప మీకు వేరే వాళ్ళు గుర్తురారు. అదే సినిమాకి బాగా దెబ్బతీసిందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈయనకి ఎన్టీఆర్ గారికి ఎలివేషన్స్ ఇవ్వడానికే సరిపోయింది. మిగతా క్యారెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ అన్యూస్డ్. సరిగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. యూజ్ చేసుకోలేదు అన్నం కన్నా సరిగా స్కోప్ దొరకలేదు అనిపించింది. స్టోరీలో అనేది అంత స్కోప్ అయితే లేదు వాళ్ళకి. మిగతా ఇంకా చూసుకుంటే గనక కొన్ని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వర్క్ అనేది మోస్ట్ ఆఫ్ దిమ్ ఆ గుడ్. కానీ కొన్ని కొన్ని చోట్ల సీజీ అనేది మరీ ఘోరంగా ఉంది. పర్లేదు అని చెప్పలేక మరీ ఘోరంగా ఉంది. అవి కొద్దిగా చూసుకోవాల్సింది. ఆ ఒక్క విఎఫ్ఎక్స్ వర్క్స్ మాత్రం ఇంకా క్యారెక్టర్ ఆర్క్స్ చెప్పిందే. సో దీస్ ఆర్ ది నెగిటివ్. ఇయే చాలా సినిమాని అయితే కొద్దిగా దెబ్బతీసేటట్టు ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ అన్న లేకపోతే అసలు ఈ సినిమా కుదిరే పనే కాదు. సో చాలా వరకు ఆయన భుజాలపై మోసాడని చెప్పాలి. ఇంక సినిమా మొత్తం ఆయనే. ఆయన తప్ప మీరు ఇంకా ఏ క్యారెక్టర్ కూడా మీకు మైండ్లోకి రాదు. ఫస్ట్ హాఫ్ దేవరా, సెకండ్ హాఫ్ వరా, అంతే. నేల్డ్ ఇట్. ఇంకా నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ విలన్ షేడర్ అన్నారు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే నాకైతే అనిపించలేదు. మరి ఎందుకో మేబీ ఇది నా ఒపీనియన్ అయి ఉండొచ్చు, మీకు మేబీ నచ్చచ్చేమో. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారిది కాదు సినిమాలో. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ చాలా వరకు డామినెంట్ గా ఉంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీఈస్ ఎ సూపర్ మ్యాన్. ఇంకా సూపర్ మ్యానే, ఇంకా ఆ లెక్కన ఉంటాడు. సో వీళ్ళ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్స్ కానీ, ఫ్రెండ్షిప్ కొన్ని వర్కౌట్ అయినా కొన్ని దాదాపు వర్కౌట్ కాలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్ పైన, సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ పైన. మేబీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకా జాన్వి గారి రోలు అసలు ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకోవడం మంచిది. ఇంటర్వ్యూస్ అన్నింటిలో 2 పేజీల డైలాగ్స్ అవి అన్నారు, కానీ ఎక్కడా సీన్ ఉండదు. జస్ట్ చుట్టమల్ల సాంగ్ తర్వాత అసలు ఇంకా కనిపించదు. జస్ట్ 2 or 4 సీన్స్ వరకే ఉంటది. సో ఆమె క్యారెక్టర్ కూడా మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చు. సెకండ్ పార్ట్లో అయితే ఉండొచ్చు, కానీ ఫస్ట్ పార్ట్లో మాత్రం లేదనే చెప్పాలి. ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టరే మనకి దేవరా క్యారెక్టర్ తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ప్రకాష్ గారి క్యారెక్టరే. వీళ్ళందరినీ వదిలేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మురళీ శర్మ గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, ఇలా ఇంతమంది ఉన్నా కానీ ఎవ్వరు ఇంపాక్ట్ చేయరు. అంటే మనకి ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరే వీళ్ళు ఉన్నారా, కొన్ని మంది అయితే వీళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. అది కొద్దిగా చూసుకోవాల్సింది. దట్స్ ద మెయిన్ డిసడ్వాంటేజ్, మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే క్యారెక్టర్ ఆర్క్స్ని సరిగా వాడుకోలేదు. ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్, దీని గురించి నేను స్పాయిలర్స్లో మాట్లాడతాను. ఎందుకంటే ఈ స్టోరీకి మామూలుగా అయితే ఉండాల్సింది సారీ. సో ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ముందు పాజిటివ్స్ మాట్లాడుకుంటే అనిరుద్ నేల్డ్ ఇట్ మ్యాన్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టైటిల్ కార్డ్స్ కాదు, ఇవి బ్యానర్స్ అయి పడతా ఉంటాయి కదా, ప్రొడక్షన్ వాల్యూస్, అక్కడి నుంచి డ్యూటీ ఎక్కేశాడు అనిరుద్. మ్యూజిక్ లేకపోతే సినిమా అసలు మీరు ఊహించుకోలేరు, అంత బాగా కొట్టాడు మ్యూజిక్ అయితే. నాకున్న డౌట్స్ అన్ని పటాపంచలేపోయాయి. ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ అనేది కైండ్ ఆఫ్ రాకీ మ్యూజిక్, రాక్గా కొద్దిగా పాపీ మ్యూజిక్ అలా ఉంటది. సో ఇదేమో 19th century ఆ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. అనిరుద్ మ్యూజిక్ సెట్ అవుతుందా లేదా నాకు చిన్న డౌట్ అయితే నాకైతే ఉన్నింది. ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. సో అనిరుద్ వల్లే సగం చాలా వరకు సీన్స్ నిలబడ్డాయి. అనిరుద్ లేకపోతే చాలా వరకు సీన్స్ కూడా ఉండే కాదేమో. సో హీఈస్ ద బెస్ట్ అసెట్ ఫర్ ది మూవీ. అండ్ రెండోది వచ్చేసరికి డిఓపి వర్క్ చాలా వరకు ఓకే, చాలా వరకు చాలా బాగున్నాయి. కెమెరా యాంగిల్స్ కావచ్చు, విజువల్స్ క్యాప్చరింగ్ కావచ్చు, చాలా వరకు కూడా చాలా చూడడానికి చాలా బాగుంటాయి. ఎక్కడా కూడా అరే ఇక్కడ ఇలా ఉందండి, అక్కడ ఎలా ఉందని అలాంటి అన్కంప్లీట్ ఫీల్ అయితే రాదు మీకు డిఓపి వర్క్లో చెప్తున్నా. ఇంకా ఆర్ట్ వర్క్ కానీ మిగతా అన్నీ కానీ అన్నిటికీ ఓకే. ఆయుధ పూజ కానీ, ఆ ఆర్ట్ పీసెస్ కానీ, ఆ వరల్డ్ ఆ సెట్ డిజైన్స్ కానీ అన్ని చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. సో అక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇంకా ఫైనల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కొరటాల శివ గారు, ఆయన తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇట్స్ రొటీన్ స్టోరీ మాత్రం రొటీనే, ఏదో పెద్ద తోపు తురుమని చెప్పను కానీ స్టోరీ రొటీనే. కానీ ఆయన చెప్పే విధానం అనేది మొత్తం సముద్రంలో ఒక కోస్టల్ ల్యాండ్స్, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. కానీ ఈ ఐడియాకి ఆయన తీసిన సినిమాకి రెండో పార్ట్ అవసరమా అన్న డౌట్ అయితే వస్తుంది సినిమా కంప్లీట్ అయ్యే టైంకి.
ఆ డౌట్ అయితే వస్తుంది. మిగతా అన్ని చూసుకుంటే దాదాపు ఆయన కూడా సక్సీడ్ అయ్యాడు, కానీ అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదు. కమ్బ్యాక్ అని చెప్పలేం కానీ పర్లేదు, హిట్ అయితే కొట్టాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా వర్డిక్లోకి వస్తే కనుక ఒకవేళ మీరు ఫస్ట్ హాఫ్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తారబ్బా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి, ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పను. ఇంకా ఇది రివ్యూ, ఇక్కడ వరకే రివ్యూ. ఇంకా స్పాయిలర్స్ సెక్షన్, ఇక్కడ నుంచి స్పాయిలర్స్ అయితే ఉంటాయి. కొన్ని వాటికి నేనైతే ఆన్సర్స్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ అయితే ఇస్తాను. దాని తర్వాత మీకు కొన్ని అర్థం కాకపోతే, మా ఫ్రెండ్స్కి కొన్ని అర్థం కాలేదు, కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉండే, వాటిని నేను క్లారిఫై చేయడానికి ఈ పాయింట్స్ అయితే చెప్తున్నాను. సో స్పాయిలర్ అలర్ట్, సినిమా చూసాకే ఇవి చూడండి. మీ ఆత్ర నాకు తెలుసు చూసేస్తారు, కానీ వదిలేయండి. సో ఇంకా స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్. అస్సలు ఆ క్లైమాక్స్ అనేది నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా మందికి ఏంటంటే వర చచ్చిపోయాడు అనుకుంటున్నారు. లేదు, వర అయితే నాకు తెలిసినంత వరకు చచ్చిపోలేదు. దేవరా చనిపోయాడని కన్ఫర్మ్ చేసేసారు, కానీ వర ఉన్న క్యారెక్టర్ అయితే ఇంకా చావలేదు, జస్ట్ గాయపడ్డాడు. అంటే ఐ మీన్ వాళ్ళకి ఎక్కడ దొరికిపోతామో అని చెప్పేసి గాయపడతాడు తప్ప వర క్యారెక్టర్ చచ్చిపోదు. ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అది తీసుకెళ్ళి అసలు ఎలానో పెట్టేసినట్టు ఉంది. బాహుబలి ఎలిమెంట్ ఏదో తీసుకొచ్చేసారు, అది నాకేందో అంతగా అనిపించలేదు. మీకు నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి చెప్పాను కదా, ఎడిటింగ్ ప్యాటర్న్ వర్క్డ్ సో మచ్. అసలు మామూలుగా అయితే సినిమా చూసి వచ్చాక నాకు మైండ్లో ఉన్నది, అసలు సినిమా చూస్తున్నంతసేపు, సారీ బయటకు వచ్చాక కాదు, సినిమా చూస్తున్నంతసేపు ఆయన ఎంచుకున్న ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది నాన్ లీనియర్ అయితే బెటర్ ఉండేది. కానీ ఈయన ఏం చేశాడంటే లీనియర్ వేలో వెళ్ళిపోయాడు. లీనియర్ వేలో వెళ్ళిపోయేసరికి మనకి ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అనేది పిచ్చ హై వచ్చింది, సెకండ్ హాఫ్ అనేది చాలా వరకు తగ్గింది. సో ఆయన నాన్ లీనియర్ తీసుకొని ఉంటే కనుక ఫస్ట్ హాఫ్ కాస్త సెకండ్ హాఫ్ అయిపోయేది, సెకండ్ హాఫ్ కాస్త ఫస్ట్ హాఫ్ అయిపోయేది. అది ఆ ట్రైడ్ కానీ తీసుకొని ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్ ఉండేది. క్లైమాక్స్ కూడా మనకి చాలా గ్రిప్పింగ్గా ఉండేది, చాలా వరకు మనకి నచ్చుండేది. చాలా ఆడియన్స్ నుంచి మిక్స్ ఫీలింగ్ వచ్చాయి కదా, ఆ ఇన్కంప్లీట్ ఫీల్ ఏదైతే ఉందో సినిమా చూసి వచ్చాక ఆ ఫీల్ అయితే ఉండకుండా పోయేది. కానీ ఈయన నేను ఆ డెసిషన్ కూడా చాలా మంది మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ట్రైలర్లో ఏమో వచ్చేసరికి థీరీస్ అని అవి ఇవన్నీ వేసేసుకున్నారు. సో సినిమా వచ్చాక కూడా అలానే ఉంటుంది అనుకొని ఒక ముందు స్టెప్ తీసుకొని లీనియర్ వేలో వెళ్ళిపోయారు. సో అప్రిషియేట్ ఇట్. కానీ చాలా మందికి కొద్దిగా ఇంపాక్ట్ఫుల్ ఉండకపోవడానికి మెయిన్ రీజన్ అయితే అదే, నాన్ లీనియర్ వేలో చెప్పాల్సిన స్టోరీని లీనియర్ వేలో చెప్పేశారు. సో అక్కడ తేడా కొట్టేసింది ఎడిటింగ్ ప్యాటర్న్ నార్మల్గా ఆడియన్స్కి అలవాటైన విధానంలో చెప్పుకుని ఉంటే మేబీ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు సినిమాని. ఇంకా ఇవి నేను చెప్పాలనుకున్న స్పాయిలర్స్ అయితే. సో సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి, సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కూడా నాకు నచ్చింది, కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై అయితే లేదు. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దేవరా పార్ట్ 1. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. షేర్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తే కొద్దిగా మాకు మోటివేషన్ అయితే వస్తుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ HR. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.